ఈరోజు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మనము నీట్ ఎగ్జామ్ మీద ఏదైతే ధర్నాలు జరుగుతున్నాయో అవన్నీ చూస్తున్నాము. ఈరోజు బీజేపీ ప్రభుత్వము వారి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు వాళ్ళ అందరూ సిగ్గుచేటుతోటి రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు మనం గమనిస్తున్నాం. ప్రత్యేకంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా నీట్ పేపర్లు లీక్ అయ్యే విషయము పదే పదే మేము పార్లమెంట్ లో కూడా రేజ్ చేయడం జరిగింది. పార్లమెంట్ వెళ్ళ కూడా పోయి మేము ధర్నాలు చేసి నీట్ పేపర్లు లీక్ అవుతున్నాయి, మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇది సరికాదు, వారికి న్యాయం చేయాలని చెప్పి మేము ఏదైతే గలం విప్పినామో దాన్ని కూడా మీరు యాంటీ నేషనల్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకున్నారు. కానీ ఇవాళ మన పిల్లలు కష్టపడి లక్షలాది మంది చదువుకొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు ఎన్ని కష్టాలు ఎదుర్కొని వాళ్ళు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ దొంగ పేపర్లు లీక్ అయ్యి దొంగల్లాగా ఎన్టీఏ చైర్మన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు యాంటీ నేషనల్ కాదా అని చెప్పి నేను బీజేపీ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. ఈ రోజు మన సొంత పిల్లలు మన దేశ పిల్లలు ఈ రోజు ఆత్మహత్యలకు గురైనారంటే దానికి కారణం ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ గారు కాదా అని చెప్పి ఈ రోజు సూటుగా భాజపా పార్టీ వారిని అడగ తప్పదు. మరి ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారా చేయరా, లేదా డైరెక్ట్ గా మోడీ గారు 55 ఇంచ్ గా మోడీ సాబ్ ఎప్పుడు చూసినా మేము డేరింగ్ అండ్ డాషింగ్ ఆపరేషన్ సింధూర్ చేసినా అని చెప్పి ఏదైతే గర్వంగా చెప్పుకుంటారో, మరి ఈ రోజు మీ మినిస్టర్ మీ మంత్రి చేసిన తప్పుల వల్ల మన భారతదేశ యువ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్ కాదా, మీరు యాంటీ నేషనల్ కాదా అని చెప్పి ఈరోజు సూటిగా వారిని అడుగుతున్నాను. వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. వాళ్ళకి ఆ పొజిషన్ లో కూర్చొని నైతిక హక్కు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ.